అందరూ పేదలే. తెలంగాణ రాష్ట్రంలోనట అందరు పేదోళ్ళే ఉన్నారట. ఎందుకు ఈ అందరు పేదలే అని టైటిల్ పెట్టారంటే కారణం ఇది. రాష్ట్ర జనాభా 3.50 కోట్లు అయితే తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 3.25 కోట్లట. చూసిరా, దాదాపు ఎంత జనాభా ఉందో అన్ని రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు. ఇక పేదోళ్ళు ఇక బిలో పావర్టీలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా బిలో పావర్టీ లైన్లో ఉన్నారా? ఎవడు ఆర్థికంగా లేడా? గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అనేది ఎంత నిజమో, కాంగ్రెస్ సర్కార్లో ఎవరు కొడితే వాళ్ళకి రేషన్ కార్డులు వస్తున్నాయని అంతే నిజం అయిపోయింది కథ. సో కొంత ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాలి. రేషన్ కార్డులు ఇవ్వాలనేది మంచి ఆలోచనే. సన్నబువ్వ పెట్టాలి, సన్నబియ్యం ఇవ్వాలి, పేదలకి రేషన్ తినడానికి తిండి దొరకాలి కాబట్టి రేషన్ కార్డులు ఇవ్వాలి, అంతవరకు దట్ ఈస్ ఫైన్. అయితే క్షేత్రస్థాయిలో ఎంత వెరిఫికేషన్ చేసి పేదలకి అర్హులకి రేషన్ కార్డులు ఇస్తున్నారు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. వందల కొద్ది కుప్పల కొద్ది కట్టలు అక్కడ పెండింగ్లో ఉంటాయి ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర. కింది స్థాయి క్షేత్రాలు ప్రభుత్వం ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ కింద తహసీల్దార్ స్థాయిలో ఎంత అవినీతి, ఎంత నిర్లక్ష్యం కొనసాగుతుందో మీకు ఉదాహరణలు చెప్తున్నా. కట్టలు గుట్టలు ఉంటాయి. ఎవడన్నా నిజమైన అర్హుడు పోయి అయ్యా మాకు రేషన్ కార్డు రాలేదు, ఇంకా కడియెత్తాను, కడియలేదు, లేకపోతే కొత్తది రావాలి, కొత్తది ఇస్తలేరు అని అంటే టైం పడుతుంది. ఇక చూసిరా మొత్తుకొని వారం కింద ఇచ్చిన వాళ్ళే ఇంకా అన్నీ ఉన్నాయి అంటాడు. కానీ అప్పటికప్పుడు ఒకళ్ళు తీసుకుని వస్తే రికమెండేషన్ తోటి పోయినది మన పని అయిపోతుంది కథం. అట్లా క్షేత్రస్థాయిలో ఆపరేటర్లు, తహసీల్దారుల దగ్గర పెద్ద ఎత్తున నిర్లక్ష్యం నీడలు కమ్ముకున్నాయి. నాకు తెలిసి మరి రేషన్ కార్డులు ఇచ్చే ముందు దానికి గైడ్లైన్స్ ఏమి ఇచ్చారో నేను కొంచెం మిస్ అయినా, కానీ అంటే ఒక పేదోనికి రేషన్ కార్డు ఇచ్చే ముందుట పేదోడా కాదని ఎట్లా నిర్ధారిస్తారు? క్షేత్రస్థాయి రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకోగానే ఆ ఫీల్డ్ ఎంక్వైరీకి ఏమైనా వెరిఫికేషన్కి ఏమైనా పోతురా లేదా అని అది భగవంతుని కనుక ఎక్కడ కూడా రేషన్ కార్డుల కోసం ఇప్పటికైతే చాలామంది పోతున్నారు. ఎవరికి పడితే దుబాయ్లో, బొంబాయిలో ఉన్న కూడా రేషన్ కార్డులు వచ్చినాయని బయట మాట్లాడుకుంటుంటే ఉన్నా. సో మంచి చేయాలనే ఉద్దేశం మంచిదే, కానీ దాన్ని పకడ్బందీగా చేస్తేనే ఆ పేరు శాశ్వతంగా నిలబడే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడురి, రాష్ట్ర జనాభా మొత్తం 3.50 కోట్లు అయితే తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులే 3.25 కోట్లట. అయిపోయా అందరు రేషన్ కార్డులు తీసుకుంటా వేరు. రాష్ట్రంలో మొత్తం 1,22,324 కార్డులు ఉన్నాయట. కొత్తగా 2.50 లక్షల కార్డులు ఇవ్వనున్న సర్కార్ అప్పుడు 3.35 కోట్లకు చేరుకున్న లబ్ధిదారుల సంఖ్య. అంటే ఇది లబ్ధిదారుల సంఖ్య, రేషన్ కార్డుల సంఖ్య కాదు. ఇప్పుడు ఇండివిజువల్ ఒక కార్డులో 4 ఉంటే 4 లబ్ధిదారులు ఏమన్నట్టు రేషన్ బియ్యం తీసుకుంటారు. ఇక్కడ అంటే దారిద్ర్య రేఖకు దిగువ పైన ఉండేది ఒక 15 లక్షల మంది అనట. 10 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు ఏమయ్యాయి? దారిద్ర్య రేఖకు పైన ఉండేటి మంచిగా డబ్బున్న దాంట్లో మా ఒక ఉద్యోగులే 10 లక్షల